అనంతపురం జిల్లాలో జరిగే సీఎం సభకు అధికారులు బస్సులను తరలించిన విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు డిపో వద్దకు చేరుకుని కుప్పం నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. డిపో మేనేజర్ తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడుతూ కుప్పం నుండి తిరుపతికి పల్లె వెలుగు బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. బస్సులు లేకపోవడంతో బస్టాండ్లో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. అంటే కుప్పం యాకైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం విద్యార్థులకు పోనీ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అట్లా లీవ్ అన్నా డిక్లేర్ చేసింటే బాగుండేది. స్కూల్స్ కు వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి బస్ స్టాండ్లో వచ్చి ఇంటికి వచ్చి పార్కుల్లో పడినారు చాలా మంది. లారీలోనే పెట్టండి సార్. నాడు నేడు కింద మొత్తము ప్రభుత్వ స్కూల్లోనే చదవాలా అని చెప్పి సీఎం గారు పదే ఊదురు కొడుతూ ఉంటారు. గవర్నమెంట్ స్కూల్కి ఇప్పుడు పిల్లోళ్ళు ఎట్లుకోవాలా? మీరు బస్సులు 50 బస్సులు పంపించేస్తున్నారు, సరే అయిపోయింది. పిల్లోళ్ళు స్కూల్కి ఎట్లా రావాలి మీరు చెప్పండి సార్. ఇప్పుడు పిల్లోళ్ళని భవిష్యత్తు బాగా పెట్టేవాడా నాశనం చేసేవాడా? పండ్లు కోసేసింటారు, కాయగూరలు కోసేసింటారు. నమస్తే, చెప్పండి సార్. బస్సులు రావడం లేదు. ఏంటి ఈరోజు ప్రాబ్లం ఏంటి? ఆల్రెడీ బస్సులు ముందే పంపించేశారు. కుప్పం కాన్స్టిట్యూన్సీలో 130 బస్సులు ఎన్ని ఉన్నాయి సార్? మామూలుగా 130 నుంచి 73 వచ్చింది. ఈరోజు ఎన్ని రన్ అవుతున్నాయి? ఈరోజు 50 బస్సులు పంపించేశారు. 70 బస్సులు అంటే సీఎం స్పెషల్ 50 బస్సులు పంపించేసి మొత్తం 70 బస్సులు 50 బస్సులు పంపించేస్తాం. నిమిత్త మాత్రులు పై నుంచి ఆదేశాలు అంటే కుప్పం యాకైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం విద్యార్థులకు పోనీ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అట్లా లీవ్ అన్నా డిక్లేర్ చేసింటే బాగుండేది. స్కూల్స్ కు వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి బస్ స్టాండ్లో వచ్చి ఇంటికి వచ్చి పార్కుల్లో పడినారు చాలా మంది. లారీలోనే పెట్టండి సార్. నాడు నేడు కింద మొత్తము ప్రభుత్వ స్కూల్లోనే చదవాలా అని చెప్పి సీఎం గారు పదే ఊదురు కొడుతూ ఉంటారు. గవర్నమెంట్ స్కూల్కి ఇప్పుడు పిల్లోళ్ళు ఎట్లుకోవాలా? మీరు బస్సులు 50 బస్సులు పంపించేస్తున్నారు, సరే అయిపోయింది. పిల్లోళ్ళు స్కూల్కి ఎట్లా రావాలి మీరు చెప్పండి సార్. ఇప్పుడు పిల్లోళ్ళని భవిష్యత్తు బాగా పెట్టేవాడా నాశనం చేసేవాడా? నమస్కారం. ఈరోజు కుప్పం ఆర్టీసీ డిపో దగ్గరికి వచ్చి డిపో మేనేజర్ దగ్గర మాట్లాడడం జరిగింది. మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బస్సులు మొత్తం సంఖ్య 130 బస్సులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కొత్త బస్సులు ఒకేసారి తీసుకొచ్చి 15 బస్సులు ఇదే ఆర్టీసీ డిపోలో పెట్టి కుప్పం ప్రజల కోసం బాగుండాలనే ఉద్దేశంతో 15 బస్సులు ప్రారంభించారు. 130 బస్సులు ఉన్న డిపోని ఈ ప్రభుత్వం ఇప్పటికి 70 బస్సులు పెట్టడం జరిగింది. సుమారుగా 60 బస్సులకు పైగా తరలించినారు. పుంగనూరుకు ఎక్కడికి తరలించారు. ఇక్కడ ఉన్న 70 బస్సులని కూడా ఈరోజు 70 బస్సులు ఉన్న కుప్పం నియోజకవర్గంలో 3 లక్షల మంది ప్రజలు ఉన్న కుప్పం నియోజకవర్గంలో సీఎం గారు పర్యటన అనంతపురం, ఇది ఎక్కడ చిత్తూరులో కూడా కాదు, అనంతపురం రాప్తాడ్లో పర్యటన జరిగేది. దానికోసం ఇక్కడి నుంచి 50 బస్సుల్ని ప్రజలకు సమాచారం లేకుండా ఏమి చెప్పకుండా